హాయ్ అండి, ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అరిసెలు వేసుకోవచ్చండి. అరకిలో బియ్యానికి ఈ విధంగా ఇన్ని రకాలు చేశానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. చూసారా, 10 పోకండ్లు వచ్చాయి, 10 పొంగడాలు వచ్చాయి, 20 అరిసెలు వచ్చాయండి. అరిసెలు అయితే క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను 1/2 కేజీ బియ్యం తీసుకున్నానండి. ఎప్పుడైనా సరే 1/2 కేజీ బియ్యాన్ని తీసుకున్న తర్వాత 1/2 కిలో బియ్యం ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎప్పుడన్నా సరే నేనైతే 1/2 కిలో ఎక్స్ట్రా తీసుకున్నాను బియ్యం. స్కిప్ అయింది వీడియో. ఒక నైటు ఒక పగలు నానబెట్టానండి బియ్యాన్ని. తర్వాత ఇలా కడిగిన తర్వాత దీన్ని బియ్యం అయితే వాటర్ ఉండకూడదండి, తడిగా ఉండాలి బియ్యం. అప్పుడు ఇలా వాటర్ అన్నీ పోయిన తర్వాత తడిగా ఉండాలి. ఇప్పుడు బియ్యాన్ని మిక్సీలో వేసుకుంటూ ఉండాలండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ. ఇలా ఒక బేషన్ తీసుకుని దాంట్లో జల్లెడ పెట్టుకుని ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించిన తర్వాత మరి కాస్త ఆ బరకగా ఉన్న పౌడరు ఇంకా నానబెట్టిన బియ్యం కూడా కలుపుతూ మొత్తం అంతా పిండి అంతా అదే విధంగా మిక్సీ జార్లో వేసేసుకుని ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మిక్సీలో వేసుకుని కూడా ఇలా అరిసెలు చేసుకోవచ్చండి. మొత్తం అంతంగా ఈ విధంగా ఇంత నూక మిగిలిందండి. ఇది మిక్సీలో వేయటం కుదరదు కదా, తీసేసాను. పిండి అయితే ఇలారకుండా అలా నొక్కి పెట్టి ఉంచాలండి. నేను 1/2 కిలో బియ్యానికి 1/2 కేజీ బెల్లం తీసుకుంటున్నానండి. నేను కొంచెం పిండి ఎక్స్ట్రానే ఉండాలండి ఎప్పుడైనా సరే. బెల్లాన్ని మెత్తగా దంచుకున్న తర్వాత ఇలా మందపాటి గిన్నె తీసుకోవాలి. అందులో వేసేసుకుని బియ్యం ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోవాలండి. అందులో ఇలా వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి చిన్న మంట మీద బెల్లం కరగబెట్టుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత వేరే గిన్నెలో ఇలా జల్లుడితో వడకట్టుకోవాలండి. ఏమైనా నలకలు అవి ఉంటాయి కాబట్టి నేను వడకట్టిన తర్వాత ఈ విధంగా చిన్న మంట మీదే పాకాన్ని రప్పించుకోవాలండి, పెద్ద మంట పెట్టకూడదు. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఈ విధంగా పాకం వచ్చిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా, పాకం అయితే వచ్చిందండి. ఇలా ఉండలాగా రావాలన్నమాట వాటర్లో అయినా. చూసారు ఈ విధంగా అనమాట. అలాగే గిన్నె నేసి కొడితే సౌండ్ రావాలి. ఇది అరిసెల పాకం అండి. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా ఉండలా అవ్వాలన్నమాట. ఇప్పుడైతే మనం ఇందులోకి యాలకుల పొడి అలాగే నువ్వులు కూడా వేసేస్తున్నానండి. నేను ఒక 2 స్పూన్ల వరకు కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత మనం పిండి జల్లించుకున్నాం కదా, ఆ పిండి కాస్త కొద్దిగా వేసుకుంటూ తిప్పుకోవాలండి. ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని తిప్పడం వల్ల గిన్నె అయితే తిరిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ తిప్పుకోవాలండి. పిండి కాస్త ఎక్కువనే ఉండాలి ఎప్పుడన్నా సరే, పాకం అటు ఇటు అవుతూ ఉంటుందండి. అలాంటప్పుడు పిండి ఎక్కువైతే పిండి ఎక్స్ట్రా ఉన్నా ఏం పాడవదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే బియ్యం నానబేసుకోండి ఎప్పుడన్నా సరే. ఈ విధంగా చూసారా, మొత్తం పిండి అంతా వేసేసిన తర్వాత ఇలా ఉందండి. నేను మూత పెట్టి నేను అలా 2 గంటల పాటు వదిలేసాను. చూసారా, ఇలా గట్టిగా అయిపోయిందనమాట. అప్పుడు పల్చగా ఉంది కదండి పాకం, చలివిడి ఇప్పుడు గట్టిగా అయిపోయిందనమాట. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుని ఇప్పుడు నేను దీనికోసమే అరిసెలు చేశానండి. బేగం బజార్లో దొరికింది 100 రూపీస్. 100 రూపీస్కి తీసుకున్నాను. వేరే పని మీద వెళ్తుంటే ఇవి కనిపించాయని తీసుకున్నాను అనమాట. 100 రూపీస్ అండి. ఇలా దాని మీద ప్లాస్టిక్ కవర్ ఏదైనా వేసుకుని, ఆయిల్ కవర్ అయినా వేసుకుని ఈ విధంగా చిన్నగా చలిమిడి ముద్ద తీసుకుని ఈ విధంగా చిన్నగా ఒత్తుకోవాలి. అలాగే ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇవన్నీ చేసుకోవాలన్నమాట. చిన్న మంట మీదే వీటిని వేగనివ్వాలండి, ఎక్కువ మంట మీద వేగనివ్వకూడదు, ఎందుకంటే లోపల అసలు పిండి ఉడకదు. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత చూసారా, అరిసె అయితే చాలా బాగా వచ్చింది కదా. ఇలా కవర్ పెట్టి దాని మీద చెక్క మూత పెట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తే అరిసెలో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. చూసారా ఎంత బాగున్నాయో. ఫస్ట్ కాబట్టి కొద్దిగా ఆయిల్గా అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ కూడా అదే విధంగా చిన్నగా ముద్దలు తీసుకుని ఇదే విధంగా వేసేసుకోవాలండి. ఇలా రెండోసారి కూడా సేమ్ అదే విధంగా వేసేసుకోవాలి. నాకైతే 1/2 కిలో బియ్యానికి 20 అరిసెలు వచ్చాయండి. 10 పోకండ్లు వచ్చాయి, 10 పొంగడాలు వచ్చాయి. నేను అలా వేసాను అనమాట. చాలా బాగా ఈజీగా వేసుకోవచ్చండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకోవాలి. కొంచెం అయితే టైం అయితే పడుతుందండి, ఇద్దరుంటే బాగుంటుంది ఈ పనికి. నేను ఒక్కదాన్నే చేసుకోవడం వల్ల టైం ఎక్కువ పడిందండి.
ఇలా ఒత్తుకుంటూ ఉండాలి. చూసారా ఆయిల్ అయితే కిందకు వచ్చేస్తుంది చూసారా. ఇదండి ఇలా వేసాను. నేనైతే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 20 వచ్చాయండి అరిసెలు. అయితే మరీ రౌండ్గా రాలేదు, కొంచెం అటు ఇటుగా వచ్చాయి అన్నమాట. ఇప్పుడైతే అవి వేయిగా మిగిలిన చలిమిడండి ఇది ఇంత ఉంది. ఇవి కూడా ముందు వేసేసాను అనమాట కొద్దిగా. ఈ పొంగడాలకి హాట్ వాటర్తో కలుపుకోవాలండి పిండి. ఇలా కలిపిన తర్వాత ఇలా చిన్న చిన్నగా వేసుకుంటున్నాను. చూసారా పొంగడాలు కూడా బాగా వచ్చాయండి. మీరైతే ఒక పిండిని 3 రకాలుగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీకు ఎవరికన్నా నచ్చింది అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.